Hello everyone. Hi everyone. Welcome back to our YouTube channel Neeli Meghalalo. So how are you all? అందరూ బానే ఉన్నారు. మనం బానే ఉన్నామా? Yeah, మనం సూపర్. ఓకే. సో ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి చాలా మంది మమ్మల్ని అడిగారండి, మేఘ్నా గారు మీ బిజినెస్ లో ఉన్న పాజిటివ్ కామెంట్స్ గురించి, నెగటివ్ కామెంట్స్ గురించి చెప్పండి. చాలా మంది వచ్చేసి మమ్మల్ని ఇద్దరిని అడిగారు, మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు అండ్ న్యూ కమర్స్ ఇన్ కేస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎలాంటి ఐడియాస్ ఇవ్వచ్చు అనేది యాక్చువల్లీ ఎపిసోడ్ అండి. అండ్ 1 year అయిపోతుంది మనం బిజినెస్ పెట్టి, అండ్ దానిలో 1 year అయిపోయింది. మేఘ్నా చెప్పినట్టు పాజిటివ్ కామెంట్స్, నెగటివ్ కామెంట్స్ అన్ని షేర్ చేసుకోవడానికి ఎపిసోడ్ చేస్తున్నాం అనమాట. దానికి ముందు మా నీలి మేఘాల ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. See you there. చలో NM Foods ఆఫీస్ కి. సో నేను ఆఫ్టర్ 17 days నేను ఆఫీస్కి వస్తున్నాను మా NM Foods కి. ఏం జరుగుతుంది ఫస్ట్ ఇక్కడ? ఈరోజు టొమాటో ఇంకా రేపు ఆవకాయ ఉంది. వెల్లుల్లిపాయలు వేసి ఫస్ట్ ఎండకు పెట్టేయాలి. ఓకే. సుజాత ఎందుకు క్యాప్ వేసుకోలేదు? వేసుకోవాలి సుజాత. వేసుకోకుండా పని చేస్తే అంతే. మోస్ట్ సిన్సియర్, మాస్క్ వేసుకుంటుంది, హెడ్ క్యాప్ వేసుకుంటుంది. పేరేంటి? లత. లత. హాయ్ లత. మా ఆఫీస్లో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళు. నాకు తెలియదు, మా ఆవిడికి తెలుసు. తర్వాత పరిచయం చేస్తారు. రోజు ఇలాగ క్యాప్ వేసుకోవాలి, సరేనా? సో ఇప్పటి వరకు మీరు మా పచ్చళ్ళన్నీ చూసేసారు కదా, అండ్ ఇప్పుడు మా NM Foods పొళ్ళు చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే దయచేసి ట్రై చేయండి. బికాస్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ హ్యావ్ గాన్ అనమాట. అన్ని ఆలోచించి మేము లాంచ్లు పెడతామన్నమాట. సో ఇది వచ్చేసేసి వెల్లుల్లి కారం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వెళ్తుంది మా NM Foods నుంచి. సో మీరు ట్రై చేసి చెప్పండి. మీరు ఇది నాన్ వెజ్లో కానీ మనం దోశల్లో, అన్నంలో మీరు ఎలా వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట. కందికారం చాలా సూపర్ హిట్ అండి మా కందికారం. అందరూ కూడా కందికారంలో ఆవకాయ కలుపుకొని మరి నాకు వీడియోలు, మెసేజ్లు పెడతారు, మేఘ్నా గారు కందికారం పొడేసుకొని ఆవకాయతో తింటే ఆ నెక్స్ట్ లెవెల్ అని. అలానే ఒక కస్టమర్ వచ్చేసేసి మనము ప్లస్ మైనస్ 2 మాట్లాడుకోవాలని అనుకున్నాం కదా. సో ఒక కస్టమర్ నాకు చెప్పారు, కందికారం చాలా డ్రైగా ఉంది మేఘ్నా గారు, పల్లికారం చాలా బాగుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు. నేను తనకి మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. ఏ పొడైనా సరేనండి, మనం నూనె కానీ నెయ్యి కానీ అన్నంలో వేసుకొని ఆ తర్వాత పొడి కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనం తినేటప్పుడు మనకి ఆ ముద్ద అనేది ఫామ్ అవుతుంది. సో అందుకని సో ఈసారి నేను ఎలా కలుపుకుంటాను మీకు చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది కందికారం ఎలా తినాలి అనేసి. ఓకేనా? పల్లీల కారం అసలు ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అండ్ ఇది కూడా హాట్ ఫేవరెట్ అనమాట మా అందరిది కూడాను. ఇవన్నీ ఏంటంటేనండి మా పర్సనల్ ఫేవరెట్స్. మా ఇంట్లో ఏదైతే అందరికీ ఇష్టమో అవన్నీ కూడా లాంచ్ చేశాను. ఎందుకునంటే మీరు కూడా తిని ఎలా ఉంది అని తెలియజేయాలి కదా, అందుకని అనమాట. చాలా మందికి తెలియంది ఒకటి లాంచ్ చేశానండి, దట్ ఈస్ చిట్లం పొడి. ఇది రాయలసీమలో వైశ్యాస్ ఎక్కువగా వాళ్ళ ఇంట్లో చేసుకునే పొడి అనమాట. నాకు చాలా ఇష్టం. సో అందుకని ఈ రెసిపీని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటేనండి, మీరు దోశ, ఇడ్లీ, ఉప్మాలో పైన చల్లుకొని నిమ్మకాయ పిండుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే నాకు నోట్లో నుంచి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ టేస్ట్ దీన్ని. కొబ్బరి కారం చాలా మందికి ఈ కారం ఎలా వాడాలో తెలియదు. ఇది మీరు అన్నంలో, దీంట్లో మేము లైట్ సాల్ట్ వేస్తామండి, ఎక్కువ సాల్ట్ వేయమన్నమాట. ఎందుకునంటే ఇది మీరు డైరెక్ట్గా చికెన్ కర్రీస్లో వేసుకున్నా, వెజిటబుల్ కర్రీస్లో వేసుకున్నా, వేపుళ్ళలో వేసుకున్నా, లేదు ఇంకొంచెం సాల్ట్ కలుపుకొని అన్నంలో కలుపుకున్నా మీరు ఎలా తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట.
సో మీరు దయచేసి ఇప్పటి వరకు ఎవరెవరైతే మా కొబ్బరి కారాన్ని ట్రై చేయలేదో ట్రై చేసి నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి. మీ అందరికీ తెలుసు నా ఆల్ టైమ్ ఫేవరెట్ పుట్నాల పప్పు పొడి, విపరీతమైన ఇష్టం అండి నాకు పుట్నాల పప్పు పొడి. నాకు ఏమి లేకపోయినా చాలు, ఒక అంత అన్నము, నెయ్యి, పుట్నాల పప్పు పొడి, ఒక ఆమ్లెట్, ఐఎమ్ సార్టెడ్ అనమాట. ఎప్పుడు చెప్తాను నేను. సో దిస్ ఇస్ కంఫర్ట్ ఫుడ్ అనమాట. సో ఇది కూడా ఉంది మన దగ్గర. అవిసె గింజల పొడి అండ్ ఇడ్లీ కారం. సో అవిసె గింజల పొడి అన్నది మన హెల్త్ కి చాలా మంచిదండి, కొలెస్ట్రాల్ కి చాలా మంచిది, బోన్ స్ట్రెంగ్త్ కి మంచిది, హెయిర్ కి, నెయిల్స్ కి, స్కిన్ కి, ఐస్ కి, అన్ని విధాల మనకి బ్లడ్ థిన్నర్ అనమాట అవిసె గింజలు అనేది, అంటే ఫ్లాక్స్ సీడ్. సో ఇది డైలీ మనం ఒక ముద్ద తింటే, ఎవరిమైనా సరేనండి, ఒక ముద్ద మనం అవిసె గింజలు పొడి తింటే హెల్త్ అనేది చాలా, ఇప్పుడు అంటారు కదండి కరివేపాకు పొడేసుకొని ఒక ముద్ద తింటే జ్వరం ఎగిరిపోద్ది అనేసి. సో ఇది తింటే మీకు హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా అవిసె గింజల పొడి కూడా మీరు ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇడ్లీ కారం, ఇది అందరికీ కావాల్సిందే ప్రతిరోజు. సో ఇన్ని పొడులు లాంచ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ప్రతి ఒక్క పొడికి ఒక యునిక్ టేస్ట్ ఉంటుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ 100 గ్రామ్స్ ఆర్డర్ చేసుకోండి మీరు, ఓకేనా? నేను గ్యారంటీ ఇస్తున్నా. 100 గ్రామ్స్ ప్యాకెట్ ఆర్డర్ చేసుకోండి, మొత్తం అన్ని 8 రకాలు ఆర్డర్ చేసుకోండి. మీరు పావు కిలోలు ఆర్డర్ చేయకపోతే నా పేరు మేఘన కాదు, అంతే, అంత కాన్ఫిడెంట్ అనమాట నేను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మా కారాలు చూపిస్తా. సో ఎన్ఎం ఫుడ్స్ పసుపు, ఇది కూడా 100 గ్రామ్స్ అండ్ 250 గ్రామ్స్లో వస్తుందండి. చాలా ప్యూర్ పసుపు. నేను ఇవే నా పచ్చళ్ళలో వాడుతున్నానండి, ఇవే నా యొక్క పొళ్ళల్లో వాడుతున్నాను. సో మేము ఏ ప్రోడక్ట్స్ కూడా అన్ని జాగ్రత్తగా మేమే డైరెక్ట్ ఫార్మర్, మాకు మధ్యలో మధ్యవర్తులు ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరండి, నో డీలర్స్ అనమాట, ఫార్మరు మేము అంతే. సో అందుకనే మన పసుపు చాలా బాగుంటుంది. అండ్ కారం అండి, ఇదే కారంతో ఆవకాయ పెడుతున్నాను, ఇదే కారంతో నేను చికెన్ పికిల్, మటన్ పికిల్, ఫిష్ పికిల్, టొమాటో అన్ని ఇదే కారంతో పెడుతున్నాను. కూరల్లో కూడా ఇదే కారం వాడుతున్నాను. సో పచ్చి కారం అనమాట. ఇది ప్యూర్ కారం ఫ్రమ్ గుంటూరు. గుంటూరులో మనం పొలం దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొని మనం ఆడించి మనం ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాం అనమాట. సో చాలా అంటే చాలా. సో దీనిలో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు. సేమ్ థింగ్ ధనియా పౌడర్ అండి, ధనియా పౌడర్ కూడా మీకు 100 గ్రామ్స్ అండ్ 250 గ్రామ్స్లో దొరుకుతుంది. ఇది కూడా చాలా ప్యూర్గా. ప్రతిదీ ఎందుకు ఇంత పట్టించుకుంటున్నానంటేనండి, నా ఇంట్లో నా ఫ్యామిలీ హెల్త్ నాకు ఎంత ఇంపార్టెంటో, నా ఎన్ఎం ఫుడ్స్ కస్టమర్స్ హెల్త్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై ఫేవరెట్, మా ఆయన ఫేవరెట్ ఆంధ్ర కూర కారం. చాలా మంది నన్ను రెసిపీ అడిగారండి. అయితే ఏంటంటే ఒక చిన్న స్వార్థం, రెసిపీ చెప్పేస్తే మీరు చేసేసుకుంటారు. అదే మీరు కొనుక్కున్నారనుకోండి, మేఘనా చేతి కారం తింటారు కదా. సో అందుకని ఆంధ్ర కూర కారం కూడా మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మన దగ్గర చాలా రకాల వడియాలు ఉన్నాయండి, గుమ్మడి, మినప, అండ్ మన దగ్గర సగ్గు బియ్యం, బియ్యం వడియాలు, చల్ల మిరపకాయలు. ఇంకోటి వీటి పేరు ప్రవీణ్, అన్నం తినడానికి వెళ్తున్నాడు వాడు పాప. అజయ్, ఇదిగోండి హనీ బాటిల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, 250 ml అండ్ 500 ml ఉన్నాయి. ఇదిగోండి శ్యామ్, మా ఎన్ఎం ఫుడ్ స్టార్ అండి వీడు, ఓవర్ యాక్టర్ ప్లస్ స్టార్, చైల్డ్ ఆర్టిస్ట్ కూడా. సో మన దగ్గర కోకోనట్ బిస్కెట్స్ కూడా చాలా బాగుంటాయండి. అండ్ స్వీట్స్, సోమ్ పాపిడి, బెల్లం సున్నుండలు, చక్కెర సున్నుండలు, కాజా, దాని తర్వాత బూందీ అచ్చు, అటుకులు మిక్చర్ అయితే ఓ మై గాడ్, ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇలాంటివి ఇంకా చాలా పెట్టాలి అని అనుకుంటున్నాను. స్లోగా చేద్దాం. సో ఇప్పుడు మన పచ్చళ్ళ గురించి మాట్లాడదాము. జూలై 4th అండి వి లాంచ్డ్ చికెన్ పికిల్. నేను ఈరోజు నా ఇన్స్టా పోస్ట్లన్నీ చూసుకుంటూ ఉంటే అప్పుడు నేను చూశాను అనమాట, జూలై 4th వి లాంచ్డ్ చికెన్ పికిల్ అని. చికెన్ పికిల్ నుంచి ఫిష్ పికిల్కి వెళ్ళా, ఫిష్ పికిల్ నుంచి మటన్ పికిల్కి వచ్చా. హోప్ఫుల్లీ నెక్స్ట్ ప్రాన్స్ పికిల్ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి మన సూపర్ హిట్ ప్రోడక్ట్ చికెన్ పికిల్ అండి. అసలు ఎంత మంది ఇష్టపడుతూ ఉంటారంటే అంతమంది, అండ్ బ్యూటిఫుల్ కమెంట్స్ అండి. మా ఆయన ఫేవరెట్. దాని తర్వాత ఫిష్ పికిల్. అయితే ఫిష్ పికిల్ గురించి ఒకటి చెప్పాలండి, చాలా మందికి తెలియదు ఏంటి అని అంటే, కొంతమంది అంటారు నేను అన్నాను కదా మీకు పాజిటివ్ నెగిటివ్ రెండు మాట్లాడతానని చెప్పి, సో ఫిష్ స్మెల్ వస్తుంది మేఘనా గారు అని. ఏమంటే నిజంగా చెప్పాలి అని అంటే ప్రతి ఒక్క నాన్ వెజ్ ఒకలాగా హ్యాండిల్ చేస్తాం మనం, అవునా? ఫిష్ అనేది ఏంటి అంటే అది వాటర్లో ఉండేది కాబట్టి కొంచెం నీసు ఉంటుంది. అప్పటికి మేము గరం మసాలాస్ అన్నీ వేసి దాన్ని అంతా తీస్తాం. ఫస్ట్ టైం తినే వాళ్ళకి ఫిష్ పికిల్, ఫస్ట్ టైం తినే వాళ్ళకి ఒకసారి ఆ ఫీలింగ్ ఉంటుంది. వెన్ యూ కీప్ ఆన్ ఈటింగ్ ఇట్ మీకు ఆ ఫీలింగ్ ఉండదన్నమాట. అందుకని మీరు తప్పకుండా ఫిష్ పికిల్ని మాత్రం ఆర్డర్ పెట్టుకొని మీరు బోన్లెస్ అందులో చక్కగా తినండి. అండ్ చాలా మంది మమ్మల్ని ఏమంటున్నారంటే
కొరమేన్ పెట్టచ్చు కదా మేఘ్నా గారు అని అడుగుతున్నారు. మేము పెట్టేది తిలాపియా అండి. ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్. తిలాపియా ఫిష్ బోన్లెస్ చేసి పెడుతున్నాం. కొరమేన్ పెడితే ఏమవుతుందంటేనండి కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పటికే మీరందరూ ఎన్ఎం ఫుడ్స్ ప్రైసీ అని అంటున్నారు, మరి అది కూడా చేస్తే ఇంకా ప్రైసీ అయిపోతుంది కదా. మీరు చెప్పండి. లేదు కొరమేన్ పికిలే పెట్టమంటే నాదేం పోయిందండి, కొరమేన్ పికిల్ పెడతాను. దాని తర్వాత మటన్ పికిల్. ఇది లేట్గా లాంచ్ చేశాను యాక్చువల్లీ. చాలా ఆలోచించి అంటే 10 kilos మటన్ కొంటే మాకు 5 kilos పికిల్ వస్తుందండి. ఫ్రాంక్గా చెప్తున్నాను నేను. ఎందుకునంటే మటన్ ఉడకాలి, దాని తర్వాత ఫ్రై అవ్వాలి. సో ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట. కాస్ట్ చాలా పెరిగిపోతుంది దాంతో. అయినా సరే పెట్టా, ఎందుకునంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పేసేసి. అండ్ మీ అందరికీ తెలుసు మన స్టార్ ప్రోడక్ట్ మన ఆవకాయ. ఇది లేకపోతే ఎన్ఎం ఫుడ్స్ లేదండి. దీంతోనే నేను స్టార్ట్ చేశాను ఎన్ఎం ఫుడ్స్. April 13th, 2023 I have started with this avakaya. So first of all, wish you all the best. Thank you. Yes. Thank you so much. సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అందరు విషెస్ కూడా మా ఆవిడకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఈ రోజు ఎన్ఎం ఫుడ్స్ ది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆవకాయ రెడీ చేయడానికి నేను మా మమ్మీ వచ్చాము. వీటితోనే ఫస్ట్ షాపింగ్ చేయబోతున్నాను అన్నమాట. All the best, Ranu. Thank you. All the best, darling. Like anything now. లిమిటెడ్ ఎడిషన్ అని అనుకోవచ్చు. లిమిటెడ్ ఎడిషన్ ఆఫ్ ఎన్ఎం ఫుడ్స్ ఆవకాయ అనమాట. జూన్ ఫస్ట్ వీక్ వరకే మీకు అవైలబుల్ ఉంటుంది. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతానండి. నేను ఈ రోజు ఆవకాయ నుంచి ఇంత దూరం వచ్చాను, ఇన్ని నేను ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నానని. కొంతమంది రాంగ్ కమెంట్స్ కూడా చేశారండి. వీడియో ఒకటి ప్రాఫిట్ అండ్ లాసెస్ అని పెట్టినప్పుడు చాలా మంది రాంగ్ కమెంట్స్ కూడా పెట్టారు కదమ్ము. కమెంట్స్ పెట్టేవాళ్ళు పెడతారు కానీ బట్ మా ఇంటెన్షన్ ఏంటంటే అండి, ఒక బిజినెస్ అలాగా మేము స్టార్ట్ చేయలేదు. సరదాగా మేము యూట్యూబ్ ఛానల్లో నీలి మేఘాలలో ఛానల్లో తన కుకింగ్ ఛానల్ కాబట్టి తన వంట చేస్తుంది కాబట్టి ఒక చిన్న థాట్ ఏంటంటే నాది కానీ వాళ్ళ సిస్టర్ది కానీ సరదాగా ఒక ఆవకాయ లాంచ్ చేసి చూద్దామా, చూసి ఎలా ఉంది రెస్పాన్స్ సరదాగా చూద్దామా, సరదాగా స్టార్ట్ చేసాం అంతే. 50 కాయలతోనే స్టార్ట్ చేసాం. 50 కాయలతోనే స్టార్ట్ చేసాము. బిజినెస్ లాగా లైఫ్ లో మేము బిజినెస్ దిగుతాము, బిజినెస్ చేస్తాము, బిజినెస్ చెయ్యాలి అనే ఆలోచన మాకు లేదు. కానీ అది అలా దేవుడు అలాగా క్రియేట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకొస్తూ మమ్మల్ని చాలా హ్యాపీగా డెస్టినీ అంతే. మనం బిజినెస్ చేయాలి అనేది మన డెస్టినీ. అది డెస్టినీలో మనం ఉన్నాం కాబట్టి చక్కగా నడుస్తుంది, హ్యాపీగా ఉంది. దీనిలో నెగిటివ్ పాజిటివ్ కమెంట్స్ అంటారా, మనం వదిలేద్దాం, మనం ఎవరిని పట్టించుకోవద్దు. పాజిటివ్ కమెంట్స్ పాజిటివ్ గా తీసుకుందాం, నెగిటివ్ కమెంట్స్ కూడా పాజిటివ్ గానే తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీలోనే తను చెప్తుంది తన ఎక్స్పీరియన్స్, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇన్ని ఇయర్స్ 23-24 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి 24 అయిపోయింది. ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి ఇంత పేరు సంపాదించుకుని మనం హ్యాపీగా అంటే పబ్లిక్ లో మాకు ఎలాంటి ఇమేజ్ ఉందని మీ అందరికీ తెలుసు. ఇలాంటి వాళ్ళ మేము పచ్చళ్ళు అమ్ముకుంటున్నాం అనేది వాళ్ళు డైరెక్ట్ గా స్టేట్మెంట్ పాస్ చేసేస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బికాస్ మేము పచ్చళ్ళు అమ్ముకోవట్లేదండి, మా ప్యాషన్ ని మేము మీకు చూపిస్తున్నాం అనమాట. అండ్ తన చేతి వంట ఎలా ఉంటుంది మీకు కూడా తెలియాలని చెప్పి సరదాగా మేము స్టార్ట్ చేసాము. బట్ గాడ్స్ గ్రేస్ ఇట్స్ సక్సెస్ఫుల్ అయింది. అండ్ మిగతా తన ఎక్స్పీరియన్స్ ఏంటనేది తను చెప్తుంది. యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్ జూలై అనమాట, మా తమ్ముడి పెళ్లి టైంలో ఒక డైరెక్టర్ ఫోన్ చేశారు. ఆయన పేరు చెప్పేయచ్చు, కాకపోతే ఆయన్ని ఇన్సల్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, నేను చెప్పను. అంటే ఆ డైరెక్టర్ థాట్ లెవెల్ మైండ్ ఆయన ఆలోచన శక్తిని చెప్తాను అనమాట. ఫోన్ చేశారు ఒక సీరియల్ కోసం అని చెప్పి ఫోన్ చేశారు. నేను అన్నాను, సార్ ప్రస్తుతానికి కొంచెం బిజీగా ఉన్నాను, ఒక పక్క తమ్ముడు పెళ్లి ప్లస్ రీసెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేశాను. విన్నానమ్మా, ఎవరో చెప్పారు పచ్చళ్ళు అమ్ముకుంటున్నావంటే కదా అని అన్నారు. నాకు చివుకు మరిందండి. ఎందుకునంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడివి నువ్వు ఎవడివి, నువ్వు పెడుతున్నావా నాకు అన్నము లేదు కదా, నువ్వేమన్నా నా ఇంటిని పోషిస్తున్నావా లేదు కదా, నువ్వు ఫోన్ చేసి నన్ను ఒక క్యారెక్టర్ అడిగావు, చెయ్యాలా లేదా అన్న డెసిషన్ నాది, ఆయనది కాదు డెసిషన్, అవునా కాదా? సో నాకు ఆ రోజు భలే కోపం వచ్చిందండి. సరే సార్ మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాను. 2 రోజుల తర్వాత ఏం ఆలోచించుకున్నారమ్మా అని అన్నారు. నేను నిజంగా చెప్తున్నానండి, ఆ రోజు నాకు మనసు ఎంత బాధ అనిపించిందంటే ఆ 2 days నేను తీసుకునే దానికంటే సరే డబల్ ఆయనకి ప్రైస్ చెప్పేసా. ఎందుకు
నాకు నో చెప్పడం ఇష్టం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్తే ఇంకా మనిషి నా దగ్గరికి రాడు కదా. ఇంతే, నేను డిసైడ్ చేసుకుంది అంతేనమాట. డబల్ చెప్పేశాను. ఎంత దుర్మార్గమైన మనసు కాకపోతే ఛానల్కి వెళ్ళి ఆవిడ మరీ ఎక్కువ అడిగేస్తుందండి అని అంటే ఛానల్ కూడా షాక్ అయిందో లేదో నాకు తెలియదు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో నాకు తెలియదు. కానీ నిజంగా మనుషులకి నేను తెలిసిన దాన్ని అయితే, నేను రాధమ్మ కూతురు 3.5 years చేశాను. నేను ఒకరోజు షూటింగ్ వచ్చినా అంతే ఇంట్రెస్ట్తో చేసేదాన్ని, 10 రోజులు షూటింగ్ వచ్చినా అంతే ఇంట్రెస్ట్తో చేసేదాన్ని. అయితే నా ప్యాషన్ని నేను ముందుకు తీసుకెళ్తునేటప్పుడు ఒక మనిషి నన్ను డీగ్రేడ్ చేసి, ఒక ఆడదాని యొక్క శక్తిని డీగ్రేడ్ చేసి మాట్లాడటం నాకు నచ్చలేదు. అవునా కాదా అండి, చెప్పండి. యాక్చువల్లీ ఒక లేడీ తన ఓన్ గా ఇండిపెండెంట్ గా తన పైకి వస్తుంది, సక్సెస్ అవుతుంది అని అంటే మనకి చేతనైనంత సహాయము, మనం సపోర్ట్ చేయగలిగినంత సపోర్ట్ మనం చేయాలి, అంతే మనం చేయాల్సింది. అలా తప్పుగా మాట్లాడితే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటేనండి, మగవాడికి ఆడదాన్ని రెస్పెక్ట్ చేయడం కూడా తెలియాలండి కదా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు నేను ఆయన పేరు చెప్పేసి 2 నిమిషాలు ఆయన ఇన్సల్ట్ చేసేయచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు. ఐ పిటీ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. నేను నవ్వుకుంటా. ఏంటి అని అంటే, ఎంత పిచ్చోళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మన ఇండస్ట్రీలో మరి చాలా పెద్ద లెజెండ్ అని చెప్పొచ్చు చిరంజీవి గారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు పెట్టారు కదా పచ్చడి, అత్తమ్మాస్ కిచెన్ పెట్టారు. బట్ వాళ్ళు అలాగే అంటారా మీరు పచ్చళ్ళు అమ్ముకుంటున్నారని? అన్నారు కదా. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కోరిక ఉంటుందండి. ఏదో డబ్బు సంపాదించాలి ఈ రోజు అన్నది కాదు ఆవిడకి. సురేఖ గారు అన్నది ఆవిడ ఒక పేరు ఇండస్ట్రీలో, ఒక నేమ్. ఆవిడ చిరంజీవి వైఫ్. కానీ వాళ్ళు స్టార్ట్ చేశారంటే ఒక ప్యాషన్, వంట మీద ఉన్న ప్యాషన్, కుకింగ్ మీద ఉన్న ప్యాషన్. సో అదే ప్యాషన్తో నేను స్టార్ట్ చేశాను అనమాట. సో తర్వాత కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ యాక్చువల్లీ వాళ్ళు మళ్ళీ నాకు దాదాపు గత కొన్ని 15-20 రోజుల్లో 6 సీరియల్స్ రిజెక్ట్ చేశానండి. రిజెక్ట్ చేశానని అంటే తప్పుగా రిజెక్ట్ చేయను, వాళ్ళ ప్రాబ్లం చెప్పా. ఇప్పుడు కొత్తగా నా బేబీ NM ఫుడ్స్ అన్నది, సో నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నాను, కొన్ని రోజులు ఓపిక పట్టండి, డెఫినెట్లీ ఒక 2-3 monthsలో మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను యాక్టింగ్ అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి, నాకు భలే నచ్చింది వాళ్ళన్న మాట. నువ్వు లొకేషన్లో 10 మందికి ముందు వెనక ఆలోచించకుండా ఎంతమంది ఉంటే అంతమందికి వంట చేసి పెడతావు. లొకేషన్కి వచ్చినప్పుడు కూడా నువ్వు ఏది కాలి చేతులకి ఏ రోజు నువ్వు రాలేదమ్మా. నువ్వు ఈ రోజు బిజినెస్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తప్పకుండా నీకోసం మళ్ళీ నీకు ఫోన్ చేస్తాము. సో అలాంటి ప్రొడ్యూసర్ ఒక పేరు చెప్పాలండి. ఐ లవ్ దట్ ప్రొడ్యూసర్. నేను పక్కింటి అమ్మాయిని ఒక సీరియల్ చేశానమాట, లంబోదర్ అని చెప్పి. సో తను మొన్న రీసెంట్గా ఫోన్ చేసి, అమ్మా ఈ సీరియల్ నేను అర్థం చేసుకుంటా, నీ బిజినెస్ ఇంపార్టెంట్, నెక్స్ట్ సీరియల్ నో చెప్పకూడదు అని అన్నాడు. చెప్పని లమ్ము అని అన్నా. సో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట, మంచి ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టర్స్ who appreciate us as an women entrepreneur. ఒక ఆడది సాధించాలి అని అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అండ్ ఫర్ మీ నా పిల్లరండి, ఇంతకు మించిన సపోర్ట్ నాకు. సో అందుకనే తనకి ఆఫర్స్ వస్తున్నా కూడా పక్కన ఎందుకు పెట్టిందనంటే, బికాస్ 1 year అయింది బిజినెస్ పెట్టి, అండ్ మనకి టీం పెరిగారు. వాళ్ళందరికీ మనం ఎవరెవరి పని ఏం చేయాలి, ఎవరి పని ఎంతవరకు చేయాలి అనేది తనే డిసైడ్ చేయాలి, తనే చెప్పాలి. సో అలా అంతా చేసుకుని సెట్ అయిపోయింది అనుకోండి, మొత్తం అప్పుడు తను వర్క్ చేస్తుంది. మన ప్యాషన్ కూడా అది, అంటే ఇండియన్స్ ఇండస్ట్రీలో మన వర్క్ అది. ఇంతమంది నన్ను గుర్తిస్తున్నారు. నా యూట్యూబ్ ఛానల్ హిట్ అయినా, నా కెరియర్ హిట్ అయినా, నా ఫుడ్ బిజినెస్ హిట్ అయినా, ఇవన్నిటికీ ఫస్ట్ ఫౌండేషన్ నా యాక్టింగ్. అది ఎలా మర్చిపోతాను నేను కదా. సో అందుకని ఎవరు నన్ను కమెంట్ చేసినా, విమర్శించినా, పొగిడినా, ఏదైనా సరే నేను గ్రౌండ్ మీదే ఉంటా. అండ్ సీరియల్స్ విషయానికి వస్తే తొందరగా వస్తాను, మంచి ప్రాజెక్ట్ తో వస్తాను. నాకు నచ్చిన మనుషులు దొరికినప్పుడు తప్పకుండా వర్క్ చేస్తాను. నన్ను కూడా అడుగుతున్నారు చాలా మంది సీరియల్స్ చేయమని, నాకు ఆఫర్స్ వస్తున్నాయండి. బట్ నేను కొంచెం ధైర్యం చేయలేకపోతున్నాను. సీరియల్స్ అంటే చేస్తాను, బెస్ట్ గా అంటే మంచి క్యారెక్టర్స్ చేస్తాను. బట్ నన్ను ఫాదర్ గా నన్ను ఊహించుకోలేను. ఫాదర్ క్యారెక్టర్ అడుగుతుంటే నన్ను హీరోయిన్ కి ఫాదర్, హీరోకి ఫాదర్ అని అంటే మీరు చెప్పండి, చేయమంటారా? హీరోకి హీరోయిన్ కి ఫాదర్ గా మీరు చేయమంటారా చెప్పండి, నేను చేస్తా. కానీ ఏమో అంటే నన్ను అడిగేవాళ్ళు కూడా భయపడి అడుగుతుంటారు, సార్ మీరు ఫాదర్ గా చేస్తారా సార్ అని అంటే నేను ఆలోచిస్తాను, అమ్మో నేను ఇప్పుడు ఫాదర్ గా చేయాలా అని ఆలోచిస్తాను. బట్ అలాంటి ఫాదర్ రోల్ కూడా ది పవర్ఫుల్ క్యారెక్టర్ వస్తే మాత్రం డెఫినెట్లీ చేస్తాను. బట్ సీరియల్ ఇప్పుడు 2 మూవీస్ చేశాను,
ఆ మూవీస్ రిలీజ్ కోసం వెయిటింగ్ నేను. అది అయిన తర్వాత చూద్దాము. బట్ ఏదైనా ఈ మధ్యలో ఏదైనా మంచి ఆఫర్స్ వస్తే డెఫినెట్లీ సీరియల్లో మీ టీవీలో మీ అందరికీ కనిపిస్తాం. అది కూడా ఒక అదే చెప్తున్నా, ధర్మ లాంటి క్యారెక్టర్. ధర్మాన్ని మీరు మర్చిపోలేరు ఇప్పటికి, చక్రవర్తి ఇందిరాని మీరు మర్చిపోలేరు. అలాగే ఇప్పుడు వచ్చే క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టర్ అయితే డెఫినెట్లీ నేను చేస్తాను. బిజినెస్ అన్న తర్వాత పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది కొన్నిసార్లు ఏంటంటే ఫేక్ పేజెస్ క్రియేట్ చేసి 0 పోస్టులు ఉంటాయి, 0 ఫాలోవర్స్ ఉంటారు, నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎవ్వరు ఉండరు ఫాలోవర్స్. నాకు అసలు ఓపిక ఉండదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఇంద్రతో అంటారు ఈ లైట్ తీసుకునే వాళ్ళకి చాలా ఓపిక ఉంది. ఒక పేజ్ క్రియేట్ చేసి పని పాట లేని వాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళు, ఏ పని లేకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళు అలా కమెంట్స్ పెడతారండి నాకు తెలిసి. ఎందుకంటే మనం నిజంగా పనిలో బిజీగా ఉన్నాం అనుకోండి, మనం దానికి అంత టైం ఉండదు. ఇంకొకరి గురించి ఆలోచించిన టైం కూడా మనకు ఉండదు. మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచించుకుంటాము, లేదంటే బిజినెస్ గురించి ఆలోచించుకుంటాం. పక్కోడి బిజినెస్ ఏంటి, పక్కోడు ఏం చేస్తున్నాడు అనేది మనకు సంబంధం లేదు. అంటే ఖాళీ లేదు కాబట్టి మనకు ఖాళీ లేదు ఉన్నా కూడా మనం ఆలోచించాము. మనం ఖాళీ ఉన్నా కూడా మనం ఇంకా మన కెరీర్ గురించి ఆలోచించుకుంటాము. ఎవరికైనా లైక్ కొట్టండి, బాగుంటే ఒక మెసేజ్ పెట్టండి. కావాలని పేజెస్ క్రియేట్ చేసి మెసేజ్లు పెట్టద్దు. ఎందుకంటే మీ టైం వేస్ట్ మీకు అర్థం కావటం లేదు. మేము రిపోర్ట్ అండ్ బ్లాక్ కొట్టామనుకోండి, అలా 10 మంది కొడితే మీ పేజీలు బ్లాక్ అయిపోతాయి. ఎందుకు ఇవన్నీ? లెట్ us behave nicely. We are grown ups. మంచిగా చేసుకున్నాం. అసలు నేను కూడా చాలా అంటే నేను అసలు చాలా లైక్ తీసుకున్నానండి కమెంట్స్ గురించి. ఎందుకంటే నేను మొన్న ప్రచారం వచ్చిన తర్వాత కూడా చాలా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి. మీరు ఫలానా దానికి ఎందుకు చేస్తున్నారు మీకు తెలుసా, మీకు అక్కడ ఏం డెవలప్మెంట్ జరుగుతుందని. ఒక మాట చెప్తానండి, మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారని మేము అడిగామా? లేదు కదా. జస్ట్ బికాజ్ మేమనే కాదు, ప్రతి సెలబ్రిటీ ఎవరైతే ప్రమోట్ చేశారో ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. వాళ్ళకి నచ్చిన టీంకి, వాళ్ళకి నచ్చిన పొలిటికల్ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేసే రైట్ మనకి ఫండమెంటల్ రైట్. సొసైటీలో ఏం జరుగుతుంది మనం చదువుకున్నామండి. సొసైటీలో ఏం జరుగుతుంది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ మనకు తెలుస్తాయి. అది న్యూస్ లో చూస్తుంటాము. దానికి ఎవరి పర్సనల్ జడ్జ్మెంట్ వాళ్ళకు ఉంటుంది అనమాట. మనం దీనికి ఓటేస్తే బాగుంటుంది, దీన్ని గెలిపిస్తే బాగుంటుంది అని. నాకు పర్సనల్ గా నాకు వాళ్ళకి ప్రచారం చేయాలనిపించింది, వెళ్ళి చేశాను. దానికి మీరు చెత్త కామెంట్స్ కొన్ని వచ్చాయి, నేను ఈజీగా బ్లాక్ లో పెట్టేశాను, తీసేశాను. నాకు అసలు సంబంధం లేదు. టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇది ఏంటంటే అయన్నొద్దు పాయింట్ కి రా. సరే ఫైనల్లీ మన బిజినెస్ గురించి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అండ్ బిజినెస్ విషయంలో వచ్చేసేసి 1 year అయిపోయింది కాబట్టి మేము చాలా అంటే చాలా మేము ఎక్స్పెక్ట్ చేయనంత సక్సెస్ఫుల్ మేము చూసాము. అలాగే చాలా కష్టం కూడా అండి. ఎలా అంటే మనం మేనేజ్ చేయడం అనేది, ఇంతమందిని మనం మేనేజ్ చేయడం, టీమ్ని మేనేజ్ చేయడం, ఒక్కొక్కరు తప్పు చేస్తుంటారు, చాలా మిస్టేక్స్ జరుగుతుంటాయి, ఒకరి వల్ల ఇంకొక చిన్న తప్పులు జరుగుతుంటాయి. అది వాళ్ళకేం రాదు ప్రాబ్లం, ఎందుకంటే క్వశ్చన్ చేసేది మనల్నే కాబట్టి, మెయిన్ ఓనర్ని క్వశ్చన్ చేస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా టీమ్ ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అంటాను అరే మీరు ఒక్క తప్పు చేస్తారా, జనాలు నన్ను ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఎన్ఎం ఫుడ్స్ కి ఫేస్ నేను, నన్ను క్వశ్చన్ చేస్తారు, మిమ్మల్ని క్వశ్చన్ చేయరు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి రా అనేసి మా పిల్లలందరికీ చెప్తాను. పని చేస్తారు, అందరికి అర్థం చేయిస్తాము. ఎవ్రీ వీక్ ఒక రోజు కూర్చోపెట్టి ఇలా చేయాలని చెప్పి అందరికి క్లాస్ పిక్కాము. ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 4 స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఒక 8 members అయిపోయారు టీమ్. 8 members నువ్వు నేను అంటే నేను కూడా లేబర్ లానే ఫీల్ అవుతానండి. అందుకనే అందుకే చెప్తున్నాను, 4 స్టార్ట్ చేసింది ఇప్పుడు 10 మంది అయ్యారండి. మాకు చాలా, నాకు ప్రౌడ్ గా ఉంది, తను కూడా ప్రౌడ్ గా ఉంది. ఎందుకంటే 10 మందిని మనము పోషిస్తున్నాము అండ్ 10 మందికి మనము ఉపాధి చేస్తున్నాము. అండ్ అలాగే మంచి నేర్పిస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఎలా చేయాలి. అండ్ ఇప్పుడు కస్టమర్తో ఎలా మాట్లాడాలి, కస్టమర్తో ఎలా డీల్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా బిజినెస్ అన్నాక ప్రతి ఒక్కటి కూడా మనం నేర్పించాలండి. ఇప్పుడు వాళ్ళు కూడా జస్ట్ జాబ్ ఏదో జాయిన్ అయిపోతారు, వచ్చేస్తారు, సార్ మాకు జాబ్ కావాలంటారు, వాళ్ళకి తెలియదు వర్క్. వాళ్ళకి వర్క్ నేర్పించి మనం జాగ్రత్తగా డీల్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటేనండి, చాలా మంది ఆర్డర్ పెట్టుకున్న అరగంటకి కొంతమంది ఎప్పుడు వస్తుంది ఆతృతని మేము యాక్సెప్ట్ చేస్తాము. చాలా హ్యాపీ కూడా ఫీల్ అవుతాను నేను ఆతృత చూసి.
కాకపోతే ఏంటంటే అదొకటి ప్యాకింగ్ టైం పడుతుంది, డిస్పాచ్ టైం, డెలివరీ అవడానికి కొరియర్ టైం వాడు పడుతుంది. ఉంటాడు, అండ్ లేకపోతే ఇంకొకటి delivery మీరు boy. మెయిన్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆవకాయ పెట్టిన వెంటనే ప్యాకింగ్ చేయకూడదు కదా. 3 days అట్లీస్ట్ మనం థర్డ్ డే మనం తీస్తాం అది. అలా మనకి బ్యాచ్ అంటే మన దగ్గర స్టాక్ రెడీ ఉంటుంది ఉంటుంది కానీ ఉన్నా కూడా ప్యాకింగ్ చేసి మనము అంటే ఒకటి చెప్పాలండి మనం ఇక్కడ మీరందరూ అనుకుంటారు మేము ముందే ప్యాకింగ్ చేసి రెడీగా పెడతామని అలా పెడుతున్నాం. పెట్టం. ఎందుకునంటే మనం ఎక్కువసేపు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఇస్ ప్లాస్టిక్ కవర్, ఓకే, గ్లాస్ బాటిల్ కాదు. గ్లాస్ బాటిల్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయలేదు అని అంటే ఇప్పుడు గ్లాస్ బాటిల్ మన పార్సల్స్ ఆల్ ఓవర్ వరల్డ్ వెళ్తున్నాయండి. ఎన్ఎం ఫుడ్స్ పార్సల్స్ నేను క్లియర్గా చెప్తున్నాను మీకు. పంజాబ్, అస్సాం, బాంబే, లేకపోతే తమిళనాడు, ఆల్ పార్ట్స్, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, ఎక్కడెక్కడికో కోల్కతా, అన్ని ప్లేసెస్కి పంపిస్తాం. సో గ్లాస్ బాటిల్స్ అనేది కొంచెం హ్యాండిల్ చేయడం టఫ్ అవుతుంది కాబట్టి ప్లాస్టిక్లో వేస్తాం. సో అందుకని ఏం చేస్తామంటే ఈ రోజు ఆర్డర్స్ వస్తాయి కదండి, రేపు మార్నింగ్ ప్యాక్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువసేపు ప్లాస్టిక్ లో ఉండదన్నమాట. మీ దగ్గరికి వచ్చిన వెంటనే మళ్ళీ మీరు గ్లాస్ జార్లో వేసుకుంటారు. సో దీని మూలాన ఏంటంటే ముందే ప్యాక్ చేసుకొని పక్కన పడేయడాలు అలాంటివి ఉండవండి మన దగ్గర. అందుకనే ఒక 2 days డిలే అవ్వచ్చు మీకు, దానికి డిసప్పాయింట్ అవ్వకండి. అండ్ హైదరాబాద్ లో అయితే ఏ రోజుకి ఆ రోజు వెళ్ళిపోతుంది, మాక్సిమం 48 hours లో వెళ్ళిపోతుంది. హైదరాబాద్ విత్ ఇన్ 25 kilometers రేడియస్, 25 to 30 అయితే 48 hours లో నాకు తెలిసి ఎవరికి ప్రాబ్లం రాలేదు, వెంటనే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి చాలా మంది అడిగారు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా చేయాలి ఏంటి అని. చెప్తాను. ఫస్ట్ అయితే లైసెన్స్ తీసుకోవాలి, లేబర్ లైసెన్స్ తీసుకోవాలి, ఫుడ్ లైసెన్స్ అంటే ఫుడ్ బిజినెస్ అయితే ఫుడ్ లైసెన్స్, లేకపోతే మీరు ఏ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఫుడ్ బిజినెస్ గురించి చాలా మంది మేము ఫుడ్ స్టార్ట్ చేయాలి బిజినెస్ గురించి అయితే ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి, లేబర్ లైసెన్స్, జిఎస్టీ తీసుకోవాలి కదా. జిఎస్టీ అంటే డిపెండ్స్ కదా, లార్జ్ స్కేల్ అయితే జిఎస్టీ తీసుకోవాలి, స్మాల్ స్కేల్ అయితే అక్కర్లేదు. సో అదొకటి. దాని తర్వాత ఒక కరెంట్ అకౌంట్ తీసుకోవాలి, దాని తర్వాత స్కానర్స్ వాటన్నిటికి అప్లై చేసుకోవాలి. దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేయాలండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా అవతల రోజైనా సక్సెస్ చూస్తారు, ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. డిసప్పాయింట్ అవ్వద్దు. చిన్న బిజినెస్ వాళ్ళు నేను చెప్తున్నాను కదా, అది మా బిజినెస్ అవ్వట్లేదు, మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాము, మేము స్టార్ట్ చేసాము 1 year అయిపోయింది, లేదా 6 months అయింది మేము స్టార్ట్ చేసి. ఇంకొకటి కూడా నాన్న కొంతమంది ఎవరు నాకు మెసేజ్ పెట్టారు, మేఘ్నా గారు మీరంటే ఆర్టిస్ట్ కాబట్టి జనాలు వచ్చి కొనుక్కుంటారు అని. అస్సలు లేదండి. టేస్ట్ బాగుంటే మనకి సెలబ్రిటీ కాని వాడు కూడా సెలబ్రిటీ అయిపోతాడు అంతే. ఇప్పుడు ఎన్ని రెస్టారెంట్స్ చూడలేదు మనం, ఎన్ని ఏరియాస్ లో మనం ఫుడ్ తినట్లేదు, వాళ్ళందరూ సెలబ్రిటీస్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు కానీ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాం కదా ఫుడ్ బిజినెస్, సో అందుకని ఫుడ్ ఛానల్స్. ఒక బిజినెస్ చేయడానికి ఒక సెలబ్రిటీకి సంబంధం లేదండి. మన క్వాలిటీ బాగుంటే మన ప్రోడక్ట్ సెలబ్రిటీ, మనం కాదు. అండ్ అందులో ఏంటంటే ఫస్ట్ టైం మనం ప్రాఫిట్ గురించి ఎక్స్పెక్ట్ చేయకూడదండి. అమ్మ మనం పెట్టిన వరకు మనం లాస్ అవ్వకుండా జాగ్రత్తగా వెళ్తున్నామా లేదా అని చూసుకోవాలి. అంతేగాని ఫస్ట్ మనం పెట్టిన వెంటనే మనకి ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది ఆశిస్తే మాత్రం కష్టం. ఎందుకంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి కాబట్టి. ఇంకొకటి ఆర్భాటంగా ఫస్ట్ పెద్ద ఆఫీసులు తెరిచేసేసి అలాంటివన్నీ చేయకండి. 1 year మేము ఇంటి నుంచే వర్క్ చేసాం. ఎగ్జాక్ట్లీ 1 year ఇంటి నుంచి వర్క్ చేసాం. ఎందుకంటే ఎందుకు కరెంట్ బిల్ వేస్ట్, ఎందుకు రెంట్ వేస్ట్, ఇలా అనుకుంటూ ఇప్పుడు కూడా మేము తీసుకున్నది మాకు స్తోమతకి తగ్గట్టు, మాకు బర్డెన్ అవ్వకుండా ఉండేటట్టు. మాకు వచ్చిన ఈ 1 year లో ప్రాఫిట్స్ తోనే మనం ఆఫీస్ తీసుకున్నాము. మన మిగతా అన్ని మిషనరీ కొనడం కానీ ఇంతమందిని పెట్టుకోవడానికి కూడా ఇవన్నీ ప్రాఫిట్స్ లోనే జరిగాయండి. అదంతా కూడా అదే చెప్తున్నాను కదా, ఏది అనుభవించలేదండి ఈ రోజు వరకు. ₹1 కూడా మేమిద్దరం ఎగ్జాక్ట్లీ మనం ప్రాఫిట్స్ నుంచి వచ్చిన డబ్బులు మేము సరదాగా ఏదో హాలిడేకి వెళ్ళిపోయి లేకపోతే ఖర్చు పెట్టేసి షాపింగ్ చేసుకుని ఏ రోజు చేయలేదండి. మన ప్రాఫిట్ తో మళ్ళీ బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూనే వస్తున్నాం ఈ 1 year లో. దాంతోనే ఈ ఆఫీస్ కి రెంట్ కానివ్వండి, లేకపోతే అడ్వాన్స్ కానివ్వండి, మళ్ళీ మిషనరీస్ కొన్నాము, సాలరీస్ కానివ్వండి, వర్క్ తీసుకోలేదండి ఈ రోజు వరకు. ఎందుకునంటే తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. ఒక 2 years 3 years ముందు కష్టపడాలి. 3 years బాగా కష్టపడాలండి. ఈ ఎన్ఎం ఫుడ్స్ 1 year లోనే మంచిగా నిలబడింది కాబట్టి ఇంకా మంచిగా వెళ్ళాలని మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. మీరు అందరు దీవించండి. అలాగే ఖచ్చితంగా వెళ్తుందని నేను మీకు చెప్పాను కదా, మా నాన్న డ్రీమ్. మా నాన్న బిజినెస్ మ్యాన్ గా ఫెయిల్ అయ్యాడు, కూతురు ఫెయిల్ అవ్వకూడదు. దట్స్ ఆల్. అంతే. నేను మా నాన్నకు మాట ఇచ్చా, పప్ప
మే సక్సెస్ఫుల్ ఓకే దిఖాਉਂగి అనేసి. మా నాన్న ఏమంటారంటే దౌడో నై బేటా అంటే పరిగెత్తకు, నువ్వు నిదానంగా నడువు అని అన్నారు. సో నేను అదే 1 స్టెప్ అట్ ఎ టైం నెమ్మదిగా చేద్దాం, అర్జెంట్ ఏమీ లేదు. సో అదండి మ్యాటర్. మీ అందరికి అర్థమై ఉంటుంది, చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది ఎలా స్టార్ట్ చేయాలని. సో గో అహెడ్. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు మెసేజెస్ పెట్టండి. చిన్న బిజినెస్ వాళ్ళు మేము మీకు హెల్ప్ చేయగలం. అంటే తప్పకుండా మేము ఎలా ఏం చేయొచ్చు అనేది మీకు గైడెన్స్ కావాలంటే ఫలానాది ఎక్కడి నుంచి తీసుకోవాలి, లైసెన్స్ ఎలా తీసుకోవాలి, అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా మీరు మాకు ఇన్బాక్స్ లో పెట్టండి. మీరు మా ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా ఓకే, మా యూట్యూబ్ మెసేజెస్ లో పెట్టినా ఓకే. సో ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. ఫైనల్లీ మా ఆయన వచ్చేసాడు, నేను కింద మీద పడక్కర్లేదు. సమ్టైమ్స్ హోతా హై. నో ఆయిల్ పాలక్ ఎగ్ ఎపిసోడ్ అన్నమాట ఈరోజు. ఎందుకంటే మా ఆయనకి చాలా ప్రోటీన్ కావాలి. అసలు చాలా అండి, చూస్తూనే ఉంటారు. ఒక గంట మాట్లాడి